ఆయన అమలు చేసినటువంటి హామీలు కేవలం 109 హామీలు మాత్రమే అమలు చేశాడు. 15% హామీలు అమలు చేసి 85% ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టి ఈ రకంగా మాట్లాడుతుంటే ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా. మీలాగా మోసం చేయటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని చించి సంకలో పెట్టుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్లి పచారి కుట్టులు అమ్ముకోవటం కాదు, పొట్లాలు కట్టుకోవటం కాదు. ఈ ముత్తైదులందరూ కలిసి, పెద్ద ముత్తైదులందరూ కలిసి మేనిఫెస్టో ఫెయిల్ అయిందంట. ఏం ఫెయిల్ అయిందో చచ్చినాడు. ఫెయిల్ అయింది ఎవరు? ఫెయిల్ అయితే ఏదో మేము మా మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో బాగా చేసాం. బాగా చేస్తే మీరు ఎందుకు 23 సీట్లకు పడిపోతారు బాబు, పరిమితం అయిపోతారు బాబు. దిక్కులేని ఎదవల్లాగా ఎందుకు తయారవుతారు మీరు? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం. మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టి, హామీలు నెరవేర్చాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో 175 సీట్లలో గెలవబోతా ఉన్నాం. వై నాట్ 175 అనే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం.